సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతిని. ఎందుకు? శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. క్రీస్తునందు ఎవరు? మీరు పసిబిడ్డలు. స్టాండర్డ్గా బలంగా నిలబడింది ఎక్కడ? ఒక్కడు పరీక్షించుకోండి. 6 నెలల పాటు ఒక్క ఆదివారం కూడా మానకుండా వచ్చావా? నువ్వు నిలబడింది ఎక్కడ? 6 నెలలు వరుసగా ప్రార్థన రాలేవు, ఆదివారం రాలేవు. 6 నెలలు వరుసగా దర్శన భాగం ఇవ్వలేవు. 6 నెలలు వరుసగా ఉపవాసం ఉండలేవు. 6 నెలలు గ్రూప్ ప్రార్థనకి రాలేవు. 6 నెలలు సహవాసం చేస్తే నీ మైండ్ అంతా దేవుడి వైపు వచ్చేసినట్టు. ఏది? మీరు అది చిన్నపిల్లల్లాగాను మీరేమైపోయారు? నిలకడగా మీరు చేయలేరు. కాబట్టి మిమ్మల్ని పాలతోనే పెంచి తిని కానీ అన్నముతో నేను పెంచలేదు. మీ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులుగా ఉన్నారు. మీరు శరీర సంబంధులుగా ఉన్న పాలు తాగుతున్నారు కాబట్టి బలహీనంగా ఉన్నారు, బలంగా లేరు. పాలు తాగుతున్నారు కాబట్టే బలహీనంగా ఉన్నారు. బలమైన పనులు చేయలేరు. కాబట్టి మీరు బలహీనంగా ఉన్నారు, బలవంతులు కాదు. మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషులుగా నడుచుకుంటున్నారు కారా. మీరు అసూయ ఉంటుంది మీకు. ఒకరు చూస్తే ఒకరు ఓర్చుకోరు, కలహాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. మరి మీరు శరీర సంబంధులు కాక ఆత్మ సంబంధులు ఎలా అవుతారు? బల్లారాధనలో అందరూ చేయి పట్టుకోమంటే చెయ్యి ఎందుకు వెనక్కి తీస్తావు? ఒకరు పొగిడినప్పుడు నువ్వెందుకు మూతి తుడుచుకుంటావు? నీ పేరు చెప్పకపోతే నువ్వు చేసిన గుర్తించలేదని అంటావు. నీకెప్పుడు గుర్తింపులు, నీకెప్పుడు తగ్గింపులు ఉండవు, గుర్తింపులు కావాలి. ఎప్పుడు ఇలాగా నువ్వు అనుకున్నది జరగకపోతే ఎందుకు నువ్వు మారిపోతావు? అంటే అసూయపడతావు, ఎందుకు కలవరపడతావు? మీరు విభజనగా 4 రకాలుగా మీరు ఎందుకు ఉంటున్నారు? పౌలు వాడినని ఒకరు అంటున్నారు, క్రీస్తు వాడని ఒకరు అంటున్నాడు, అపోల్లో వాడిని అంటున్నారు. మీరు బ్యాచ్లుగా నేను సతీష్ గారి చర్చికి వెళ్తున్నాను, నేను థామస్ గారి చర్చికి వెళ్తున్నాను, నేను అమ్మ తేజ దగ్గర ఉన్నాను, నేనేమో యేషన్న గారి దగ్గర ఉన్నాను, మా సేవడు గొప్పడు, అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్తా. అలాగా వారు పౌలని, అపోలని, క్రీస్తు అని, పేతురు అని అలాగా మీరు ఎవరి కాళ్ళే డిఫరెంట్ అయిపోయి పార్టీలు పెట్టుకున్నారు చిన్నపిల్లల్లాగా. రాజకీయ నాయకులు పార్టీలాగా, నేను ఓ పార్టీ ఈ పార్టీ అన్నట్టుగా, నేను మహేష్ బాబు పార్టీ, నేను చంద్రబాబు పార్టీ, నేను చిరంజీవి పార్టీ, ఇలాగా ఒక పార్టీ అక్కడ అభిమానంగా అట్లాగా చిన్నపిల్లలాగా అయిపోయారేంటి మీరు? క్రీస్తు మీ కొరకు చనిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు. కానీ పౌలు ఏం చేశాడా? అపోల్లో ఏం చేశాడా? అసలు ప్రధానంగా దేవుడే కదా మిమ్మల్ని, మేమేదో నీరు పోసాము, అపోల్లోనేమో నేను బావుగా విత్తాను, నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోసాడు, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే కదా. కాబట్టి దేవుడి వైపు మీరు దృష్టి పెట్టండి. చిన్నపిల్లల్లాగా ఒక దాని మీద దృష్టి పెట్టి, ఒకళ్ళ మీద దృష్టి పెట్టి, వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి ఎందుకు? అట్లా మనం బలంగా ఎందుకు ఉండలేదంటే ఆజ్ఞలు పాటించటం లేదు. నీకు దేవుడు ఏదైనా చెప్పాడంటే ఇది బండ గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేసేస్తా. మీరేమైనా ఆజ్ఞలు పాటించాలనుకుంటే ఏంటి? ఆ వాక్యాన్ని దృఢంగా మీరు పాటించాలి. అంటే దృఢంగా అంటే నాగార్జున సిమెంట్ 2 ఏనుగులు, ఫెవికాల్, అటో ఏనుగు ఇటో ఏనుగు ఇట్లా పట్టుకొని లాగుతున్నా కూడా రాదు. అంత దృఢంగా ఉండాలి. అంటే ఎంతమంది చెప్పినా నువ్వు చెప్పింది చేసి తీరాలి. ఎందుకంటే మీటింగులు అంటే ఎన్నన్నా చెప్పు, విన్నో దేవుడు పైనుండి వచ్చింది. నాకు రామ్కో సిమెంట్ కంటే, నాగార్జున సిమెంట్ కంటే బలమైన అక్కడ నుండి వచ్చింది. అంత తేలిగ్గా ఇనేది ఉండదు. అంత తేలిక ఇది పైనుండి వచ్చింది. ఆజ్ఞను దేవుడు చెప్పింది నువ్వు చేయటంలో దృఢంగా ఉండాలి అని రాయబడి ఉంది. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం. 14:37. ఎవడైనను తాను ప్రవక్త అయినను ఆత్మ సంబంధి అయినను తలంచుకుని ఎడల ప్రభు యొక్క ఆజ్ఞలని ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను. అక్కడ పులి స్టాప్. అంతవరకు
అర్థం చేసుకోండి. తెలియకపోయిన వాడే తెలియక ఉండని అది పక్కన పెట్టు. నీవు ప్రవక్తవని అయినను ఆత్మ సంబంధి, శరీర సంబంధి కాదు, ఆత్మ సంబంధివని అయినను ప్రభు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా తెలుసుకొనవలెను అని తలంచిన ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా ఆయన ఏ పత్రికల్లో రాశాడో ఈ పత్రికలో ఉన్న రాసినవన్నీ దృఢంగా నీవు తెలుసుకో. చూడండి, కావాలంటే ఎవరు పత్రికలు చదవరు అర్థం కాదని కీర్తన చదువుతారు. దేవుడు పత్రికలో ఉన్నదాన్ని చదవండి, దాన్ని పాటించండి, ఆజ్ఞలు దృఢంగా పాటించండి, దృఢంగా తెలుసుకోండి, దాన్ని చెప్పినట్టు చెయ్యండి, చెప్పినట్టు చేయండి. కుడికి కానీ ఎడం కానీ తిరగకుండా తిన్నగా దాన్ని చెయ్యండి. దేవుడు చెప్పాడా, దాన్ని ఎంతమంది కనిపించక దృఢంగా ఖచ్చితంగా చేస్తూ వెళ్ళిపోండి. దేవుడు ఏది చెప్పాడో అది నువ్వు చేయి చాలు. రాతి బాణంలో నీళ్ళు పోయమంటే నీళ్ళు పోయి, పాలు పోయమంటే పాలు పోయి, పత్రిక రాయమని రమ్మంటే రా, వద్దంటే వద్దు. అదే మాట, అదే విధానంగా ఉండు. అదే విధంగా నువ్వు బలవంతుడిగా అవుతావు, శక్తివంతుడిగా అవుతావు. అసలు ఒక పని నికరంగా చేయలేవు. నువ్వు ఒక ఆజ్ఞను తిన్నంగా పాటించలేదు అనేది నువ్వు బలహీనతకు సూచన, నీవు పాలు తాగుతున్నావని సూచన, నీవు కేవలము లోపము ఉన్నది. అపోస్తలుడైన పౌలు తీతుకంటున్నాడు, ప్రతి పట్టణములో నేను విడిచిపెట్టి వచ్చాను దేనికంటే సంఘములో ఉన్న లోపములు సరిదిద్దు. లోపాలు ఉంటాయి, వారు బలహీనులుగా ఉంటారు. పెద్దలను మాత్రం గద్దించక వారి గౌరవించు. మొదటి తిమోతి 5వ అధ్యాయము 1వ వచనం. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. పెద్దోళ్ళని గద్దించం. మీరు అక్కడ చిన్నవాళ్ళు కాబట్టి లేకపోతే గద్దించి చెప్పాలి, లెక్కది దిద్దాలి. లోపాలు ఉన్నాయి. మమ్మల్ని ఎందుకు అన్నారండి, మాకు ఎందుకు అంటే మీరు ఎదగలేరు. అప్పుడు అంటే మీకు అన్నీ చెప్పాలి. విధంగా బైబిల్ వాక్యాలు చెప్తున్నప్పుడే మీరు దృఢంగా ఉంటారు. మీరు ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడే దృఢంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. దేవుడు మీ అందరిని దీవించునుగా. ఆమేన్.